వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏ ప్లాంట్ అయినా సీడ్ నుంచి గ్రో చేస్తాం కాబట్టి ఈసారి లోటస్ కూడా అలాగే గ్రో చేశాను. సో అందులో ఏమైనా మిస్టేక్స్ చేస్తే నాకు కమెంట్ చేయండి. అలాగే గార్డెన్ టిప్స్ మీకు కూడా ఇచ్చినట్టుంటుందని లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ ప్లాంట్ ఆల్మోస్ట్ 4 months, ఎగ్జాక్ట్లీ 4-5 months ఉంటుంది ఈ ప్లాంట్ అయితే. ఇప్పుడైతే మనం ఈ వాటర్ తీసేసి వాటర్ చేంజ్ చేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేద్దాం. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఇవి క్లిప్స్ అనమాట, చిన్నగా స్ప్రౌట్స్ వచ్చినప్పుడు. మళ్ళీ కొందరు నంబర్ కదా అన్ని స్క్రాచ్ సీడ్ నుంచి అంటుంది, కానీ ఒక్క క్లిప్ కూడా చూపిస్తలే అన్న, అది ఉండే, అందుకే మీకు ఇక్కడ పెట్టాను. అయితే ఈ గ్రీన్ కలర్ అయిపోతున్నాయి. నేను ఆల్మోస్ట్ 4 days అవుతుంది ఈ పాట్ క్లీన్ చేసి. అండ్ ఇందులో చాలా మంది ఫిషెస్ కూడా వేస్తారు, కానీ అది కొంచెం క్లీన్ చేయాలంటే కూడా కొంచెం కష్టం అని నేను ఎప్పుడు వేయలేదు. అయితే ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ అయిన లీవ్స్ అన్ని కట్ చేసి ఇవన్నీ వాటర్ పడేసిన తర్వాత మనం ఫ్రెష్ వాటర్ యాడ్ చేద్దాం. నాకు ఒక సబ్స్క్రైబర్ చెప్పినారు దోసకాయ స్లైసెస్ కట్ చేసి పెడితే స్నేల్స్ పోతాయి అని. అది ట్రై చేసిన అండ్ ఇట్స్ వర్త్ గైస్. మీకు ఎవరికైనా లోటస్ పాట్ అంటే చాలా స్నేల్స్ ఉంటే పెట్టండి. అయితే ఇంత ముందుకు షార్ట్ వీడియోస్లో చెప్పినా కదా, ఇట్లా స్టెమ్ కటింగ్ ఊడిపోయింది, ఇది వేరే బకెట్లోకి షిఫ్ట్ చేద్దామని. అది రిజల్ట్ చూడండి గైస్, వాము చాలా ఘోరం అయిపోయింది. ఫస్ట్ ఈ లీవ్స్ అన్నీ కట్ చేసి కొంచెం కింద కూడా స్నేల్స్ అవన్నీ కొన్ని ఉంటుండొచ్చు, ఇన్సెక్ట్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. అన్నీ కట్ చేసిన. అండ్ ఇక్కడ ఫ్లవర్ పడింది చూడండి, అది లోటస్ ఫ్లవర్ అనుకున్నారు, కాదు హైబిస్కస్ అనమాట. అది వచ్చి అందులో పడింది కరెక్ట్గా. అండ్ వాటర్ ఇప్పుడు మనము ఇవన్నీ గ్రీన్ కలర్ అయినాయి పడేస్తాం కదా, అసలు పడేయొద్దు. అవి మనం వేరే ప్లాంట్స్కి ఇవ్వచ్చు గైస్. అంటే ఏం కాదు, ప్లాంట్స్కి హెల్దీగానే గ్రో అవుతాయి ఈ వాటర్ వల్ల. నేను చాలా సార్లు ఇచ్చాను కూడా ఈ వాటర్ ప్లాంట్స్కి, సో మీరు కూడా ఇవ్వచ్చు, పర్లేదు. వాటర్ అంతా తీసేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. మొత్తం అన్నీ కట్ చేసిన, కొన్ని ఉండే అక్కడక్కడ, అవి కూడా కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ యాడ్ చేద్దాం. అయితే స్టార్టింగ్లో ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడైతే ఫస్ట్ కూడా గ్రో చేసిన అని చెప్పిన కదా, అప్పుడైతే నేను రెడ్ సాయిలే యూజ్ చేసిన. లీవ్స్ కూడా చాలా వీక్గా పెరుగుతుండే, ఆల్మోస్ట్ ఒక 20 days అట్లా బతికి మొత్తం చనిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ సీడ్స్ ఆర్డర్ చేసి మళ్ళీ పెట్టిన తర్వాత నేను బ్లాక్ సాయిల్ యూజ్ చేసిన, అప్పుడు మంచిగా గ్రో అయినాయి. అసలైన మ్యాటర్కి వస్తే ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి అంటారు గైస్, అంటే స్క్రాచ్ నుంచి గ్రో చేసినాం కదా. అండ్ చూద్దాం, ఒక 1 year 2 years వరకు ఇలానే పెరుగుతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. అండ్ పెట్టగానే ఫ్లవర్స్ రావాలంటే కుదరదు గైస్. ప్లాంట్స్ ఒక 9 months 10 months వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతాయేమో అని నేను అనుకుంటున్నా. లోటస్ టబ్ కూడా చాలా దారుణంగా